రెడ్డి నియమితులయ్యారు. చైర్మన్ పదవి రావడానికి కారకులైన పెద్దలందరికీ కృతజ్ఞతలు అంటూ జీవిరెడ్డి చెప్పారు. 2014లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారు. ప్రస్తుతం కేబుల్ కనెక్షన్లు 6 లక్షలు మాత్రమే అన్నారు. వచ్చే 2 ఏళ్ల కాలంలో 50 లక్షలకు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ప్రజలకు సర్వీసులు అందించి ఫైబర్ నెట్ ను ప్రజలకు చేరవేస్తామన్నారు. ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ పూర్తి క్వాలిటీతో అందిస్తామని జీవిరెడ్డి చెప్పారు. లాంటి సంస్థ ఇది. మిగతా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ ఇది. మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ నాకు ఈరోజు సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటిసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటనే తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందు ఉన్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నాయి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక మిగతా చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి. అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికైతే మా ముందున్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన క్వాలిటీ ఉండదనేది.